చేశారు. రేవంత్ రెడ్డి అడ్డగోలు హామీలిచ్చి పచ్చి మోసం చేశాడని ఆటో డ్రైవర్లు భగ్గుమంటున్నారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కారణమైన కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడించి తీరుతామని తెలంగాణ ఆటో డ్రైవర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య తేల్చి చెప్పారు. ఆటో డ్రైవర్లకు రేవంత్ సర్కార్ ఎంత బాకీ పడిందో వివరిస్తూ బాకీ కార్డులను ఆవిష్కరించారు. ఒక్కొక్క ఆటో డ్రైవర్ కేసీఆర్ సైనికుడిలా ప్రచారం చేపట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ బాకీ కార్డులను ఆటోలకు అతికించి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పుడు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆటో డ్రైవర్ల సావుకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీని ఈ జూబ్లీహిల్స్ ఉప ఎలక్షన్ లో ఓడించాలని చెప్పి ఆటో కార్మికులుగా ఈ రోజు మేము బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తూ ఈ పార్టీని ఓడించాలంటే ఆటో కార్మికులందరూ ఐకమత్యంతో ఉండి మన చట్ట చాటాలని చెప్పి ఈ రోజు ఆటో డ్రైవర్లుగా స్వచ్ఛందంగా మేమే పోస్టర్లు ప్రింట్ చేసుకుని ఆటోలకు వేసి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని చెప్పి మేము ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి రాహుల్ గాంధీ గారు వచ్చి మరి ఇక్కడ ఆటో ఎక్కిండు, రేవంత్ రెడ్డి గారేమో అడ్డమైన హామీలు ఇచ్చి ఇలా ఆటో కార్మికులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా మా గురించి మాట్లాడతలేడు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే మా ఎజెండాగా పెట్టుకున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని ఆటో డ్రైవర్లని విజ్ఞప్తి చేస్తూ అడ్డా తిరుగుతున్నాం. ఈరోజు షేక్పేట అడ్డలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలని కాంగ్రెస్ పార్టీ దొంగలు తొక్కింది, మోసం చేసింది అని తెలియజేస్తూ ఇవాళ మేము ఈ పోస్టర్ని రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. రాహుల్ గాంధీ ఆటో ఎక్కిండు, రేవంత్ రెడ్డిని సీటు ఇచ్చిండు, చివరికి ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయింది. ఇలా రాహుల్ గాంధీ వీళ్ళకి ఆటో డ్రైవర్లకు సమాధానం చెప్పాలి. మళ్ళా బై ఎలక్షన్స్ వచ్చి ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతా ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా స్వచ్ఛందంగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఆటో డ్రైవర్లు అందరూ ఒక పోస్టర్ వేసుకొని మాకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ, మాకు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. దానికి కారణం గత ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ప్రతి ఆటో డ్రైవర్కు 12,000 ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిండ్రు. ఈ పోస్టర్ రిలీజ్ చేసిండ్రు. పోస్టర్ బాకీ కార్డు అంటే కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్కు 24,000 రూపాయలు ఇవ్వాలి. ఒక డ్రైవర్కు వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారమే ప్రతి సంవత్సరం 12,000 ఇస్తామంటే 2 సంవత్సరాలు అవుతుంది. 24,000 బాకీ పడి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్కు. అదేవిధంగా సంక్షేమ బోర్డు ఇప్పటి వరకు లేదు. ఇంతకుముందు రాంబాబు అన్న చెప్పినట్టుగా ఏదైతే ప్రమాద బీమా ఉందో అది కూడా ప్రమాద బీమా కూడా ఇప్పటి వరకు రెన్యువల్ చేయలే. గత కేసీఆర్ గారి గవర్నమెంట్లో కంటిన్యూ అయ్యింది, ఇప్పటి వరకు చేయలే. ఈ రకంగా చూస్తే ఆటో డ్రైవర్లను సావుల కారణమయ్యింది. ఘోరమైనటువంటి పరిస్థితులు ఆటో డ్రైవర్లు ఉన్నారు. కాబట్టి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ పార్టీ ఓటమికి పనిచేస్తున్నారు. గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము. ఇక్కడ లోకల్ మాది జూబ్లీహిల్స్ నియోజకవర్గము. 20 సంవత్సరాల నుంచి రాని కష్టం ఈ 2 ఏళ్లలో మాకు నరకం చూపించారన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల నుంచి పిల్లల ఫీజులకు కూడా డబ్బులు వెళ్ళట్లేదు అన్న, అంతా నరకం చూస్తున్నాం. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు రోజు ఉదయం 6 గంటలకు వచ్చి సాయంకాలం వరకు 1,000-1,500 తీసుకుపోయే వాళ్ళము. పిల్లల ఫీజులు, రెంట్లు, ఇల్లు రెంట్లు హాయి కట్టుకునే వాళ్ళము. ఈ 2 సంవత్సరాల నుంచి పిల్లలకు టిఫిన్ డబ్బులు కూడా వెళ్ళట్లేదు. ఒక్కడు కూడా ఆటో అంటాడు. ఈ ఫ్రీ బస్ వల్ల నరకం చూస్తున్నాము. మేము ఒక్కొక్క ఆటో డ్రైవరు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఒక్కొక్క కేసీఆర్ ఆర్మీ లాగా పనిచేసి ప్రతి గల్లీలో ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలుసు మాకు. ఏ ఇంట్లో ఎన్ని ఓట్లు, ఆ ఇంట్లోకి పోయి వాళ్ళని తీసుకొచ్చి ఓట్లు వేయించే బాధ్యత మాది. ప్రతి గల్లీ పోతాం, ప్రతి ఆటో డ్రైవర్ ఒక్కొక్క ఆటో డ్రైవర్ 500 నుంచి 1000 ఓట్లు వేయించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 1000 ఫీట్ల లోతు, ఒకసారి రేవంత్ రెడ్డి అన్నాడు 100 ఫీట్లు అన్నాడు. ఈసారి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 1000 ఫీట్ల లోతుకు తొక్కేస్తాం. ఒక్కొక్క ఆటో డ్రైవర్ ఒక్కొక్క కేసీఆర్ సైనికుల్లాగా పనిచేస్తాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారం జోరందుకుంది. బోరబండ డివిజన్లో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.